రైట్. మీరు శ్రీచక్రం అంటే నాకు ఈ మధ్యలో చిన్న వివాదం. శ్రీచక్రం అంటే యోని స్వరూపం అని, శివుడు అంటే లింగ స్వరూపం అని ఏదో చెప్తున్నారు. ఏంటి గురుగారు ఇవన్నీ? శ్రీచక్రం అనేది యోని స్వరూపం కాదు. ఆ! మొత్తం విశ్వవ్యాప్తంగా ఉన్న, నేను ఇందాక మీకు చెప్పాను, మీకు 108 డిగ్రీస్ 360 ఏదైతే ఉన్నాయో ఆ! అన్ని రకాల పవర్ కోణాలు చెప్పేది శ్రీచక్రం. ఓకే. ఎవరికైతే ఏ డిగ్రీ నుంచి ఉంది ఆ! అనేది అన్ని డిగ్రీల పవర్ అందులోకి వస్తుంది. ఆహా! అందుకోసం శ్రీచక్రం ఆరాధిస్తే అది వస్తుంది. హ్మ్. ఇంకా యోని లింగం అని ఇదివరకు నుంచి ఉన్నాయి. హ్మ్. శివారాధన అదే అన్నమాట. ఆ! తల్లిదండ్రులు ప్రతీకలు అన్నమాట. ఆ! అది ఆరాధన ఎలాగో ఉన్నది. ఇంకా కొన్ని దేశాల్లో ఇంకా అటువంటి రూపంలోనే శివలింగం అవి ఉన్నాయి. ఆ! మన ఇండియాలో కూడా గుడిమాల అటువంటి చోట ఉన్నాయి. అచ్చచ్చా! దాన్నేమో పురుషుడికి ప్రతీక, స్త్రీకి ప్రతీకగానే చూడాలి. ఆ! అట్లాగే యోని పూజలు అని చెప్పి కొంతమంది పెట్టారు. అవును. అది కూడా ఏంటంటే అంగ పూజలని ఉన్నాయి. హ్మ్. మనం పూజలు చేసేప్పుడు అష్టోత్తర శతనామాలు, షోడశోపచారాలు అన్నప్పుడు అవును. అంగ పూజలు కూడా ఉన్నాయన్నమాట. హ్మ్. నేత్రే పూజయామి, శ్రోత్రే పూజయామి, ఆ! జిహ్వే పూజయామి, ముఖే పూజయామి. అట్లా అది కూడా ఆ అంగం కూడా పూజ. ఆహా! ఇప్పుడు జానుని పూజయామి. కామాఖ్యలో అదే చేస్తారు కదా? అది కాదు. ఆ! అక్కడ జరిగేది అది ఆ! కాదు. ఈ అంగాలు కూడా చేసే పూజలో జానుని ఈ పార్ట్ కూడా చెప్పారు. అచ్చచ్చా! కానీ తర్వాత రిఫైన్మెంట్లు ఇదేదో వల్గర్‌గా ఉంది అనే దాన్ని తీసేశారు. అప్పుడు దాన్ని అచ్చచ్చా! పూజయామి అని దానికి అంటారు. ఇప్పుడు అందరూ పూజ చేసేప్పుడు స్వర్ణ ఖచిత సింహాసనం రత్న సింహాసనం సమర్పయామి ఆ! అంటారు. ఆ! ఏస్తారా? ఎయ్యరు గదా! ఆ! ఇది కూడా ఆ రకంగా అది ఊహించుకుని ఆ! మీకంటే ప్రతి పాటుని నేను ఆహాహా! చేశాననేదనమాట. కామాఖ్యలో జరిగిందేంటంటే, కామాఖ్య పీఠంలో, ఆ శక్తి పీఠంలో ఆ పార్ట్ అక్కడ పడింది. అది అమ్మకి ప్రతీక. ఆ! ఎవ్రీబడీ కమ్స్ ఫ్రమ్ వెజైనా. హ్మ్. అవును. ఆత్మయోని అంటారు. భగవంతుడు ఆత్మ ఇస్తే శరీరం ఇచ్చేది యోని. సో, దాన్ని అమ్మగా చూడాల. హ్మ్. హ్మ్. అంతేగాని ఈ రకంగా. ఆ అమ్మ స్వరూపం. ఓకే. ఓకే. అల్టిమేట్‌గా ఎవరైనా అక్కడి నుంచే బయటికి రావాలి. అంతేగా. ఆ! అందులోంచి బయటకొస్తేనే పాపపుణ్య నివారణ జరుగుద్ది. ఆ! ఇప్పుడు ఈ మధ్య విపరీత పోకలతో కొంతమంది సిజేరియన్ ఆపరేషన్స్ అయి అవును. అవును. చేసుకుంటున్నారు. సిజేరియన్ గూడా వదిలేయండి. అసలు డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా ఐవీఎఫ్, ల్యాబ్‌లోనే పిల్లల ఐవీఎఫ్. ఐవీఎఫ్ అవును. అవి కూడా ఉన్నాయి. ఆ! దానికి కారణాలున్నాయి. ఆ! ఇప్పుడు ఉన్నదేంటంటే మానవ జన్మ యోనిలోంచే బయటికి రావాల. ఆ! అప్పుడు వాళ్ళకి పాపపుణ్యం పరిహారం అవుతది. ఆ! అక్కడ జరిగిందేంటంటే ఇదివరకు శిశువు భూపతనం అంటారు. ఆ! ఇప్పుడు పశువులు అవి ఈనినప్పుడు ఆ శిశువు వచ్చి భూమి మీద డైరెక్ట్‌గా పడతది. అచ్చా! పురాతన కాలంలో మానవ ప్రసవాలు కూడా నించోబెట్టే చేసేవారు. ఆ! ఆ శిశువు వచ్చి భూమి మీద పడాలి. అచ్చా! భూమి మీద పడి భూపతనం, భూమి స్పర్శ జగలాల. ఆ! అది ఎలా అంటే రిజిస్ట్రేషన్. నేను ఈ భూమి మీద పడిన దగ్గర నుంచి అంటారు. ఓహ్! అసలు తల్లి, కన్న తల్లి అయినా ఫస్ట్ మదర్ భూమి. ఓకే. ప్రతి శిశువుకి భూస్పర్శ తగలాలి. భూమాత ఆ! అక్కడి నుంచి వచ్చింది. అవును. అప్పుడు నెక్స్ట్ స్పర్శ తల్లి, థర్డ్ స్పర్శ తండ్రి. ఆ! ఈ ముగ్గురు స్పర్శలు రావాలి. ఇప్పుడు ఆపరేషన్స్ జరిగేది సిజేరియన్ చేస్తారు. యోని మార్గం నుంచి కూడా చీల్చుకుని వస్తారు. ఆ! అది ఎలాంటిదంటే ఇదివరకు రాక్షసులు తల్లి కడుపు చీల్చుకు పుట్టాడు రా అంటారు. అవును. ఆ! ఇప్పటికి కొన్ని జంతువులు వృశ్చికాలు ఉన్నాయి. ఆ! వృశ్చికాలు తల్లి కడుపు చీల్చుకునే వస్తాయి. అచ్చచ్చా! తల్లి చనిపోద్ది. అవును. పీతలు కూడా కొన్ని అంతే. ఈ రకమైన విపరీతమైన దానితో వచ్చిందనమాట. హ్మ్. ఎప్పుడైతే భూపతనం జరిగిందో భూమాత అక్కడ రిజిస్టర్ అయినట్టు అనమాట. అప్పుడు వాళ్ళకి మన పిల్లలకి ఎవరికైనా సరే 5 సంవత్సరాల వరకు దెబ్బలు కింద పడినా దెబ్బలు తగలవు. ఓహో! ఎందుకంటే తల్లిగా భూమాత ఓకే. కాపాడుతుందన్నమాట. మరి సీతను అయోనిజ అంటారు. అట్లాగే కౌరవులు కుండలోంచి పుట్టారంటారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అప్పటినుంచే ఉందా ఇది? అన్నిటికీ ఉంది. దీనికి ప్రమాణాలు కూడా ఉన్నాయి. ఆ! ఎవరు ఏ రకంగా పుడతారు? కవలలు పుడతారా? ఆ! కవలల్లో ఇద్దరు మగాళ్ళు పుడతారా? ఇద్దరు ఆడ, స్త్రీలు మగ. పుడతారా? ఆ! గర్భాధాన సమయం అని ఉంటది. హ్మ్. మన తల్లిదండ్రుల సంభోగ సమయం కరెక్ట్‌గా తెలిస్తే ఆ! వాళ్ళు ఏ రకమైన పిల్లలు పుడతారో కూడా చెప్పొచ్చు. ఓహ్! అక్కడ 9 నెలలు ఉంటది. 9 నెలలు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క అధిపతి ఆ! ఉంటాడు. దాని ప్రకారం చెప్పొచ్చు. ఆ! ఇంకోటేంటంటే మనం ఏ లగ్నంతో పుట్టామో దానికి 10వ లగ్నంలో మన తల్లిదండ్రులు గర్భాధానం చేసినట్టు. హుహుహు. మన తల్లిదండ్రుల కడుపులో మనం ఏ లగ్నంలో పుట్టామో దానికి 10వ లగ్నంలో మనం జన్మిస్తాం. ఓకే. అది కూడా చేయొచ్చు. ఈ మధ్య మరి ఈ ముహూర్తాలు చూసి సిజేరియన్‌లు చేసుకుంటున్నారు. అది పని చేస్తదా? ఎవరు ఏం చేసినా భగవంతుడు ఏం డిజైన్ చేస్తే అదే వస్తది. అంటే సహజమైనంగా వచ్చే దానికి ప్రభావం ఉంటదా? గ్రహ ప్రభావం? హ్మ్. సిజేరియన్ చేసినా అలాగే ఉంటుందా? ఉండదు. ఆ! వాళ్ళు సిజేరియన్‌లో పుట్టాలంటేనే ఆ టైం కల్లా పుడతారు. ఆహా! ఇప్పుడు రాక్షస ప్రవృత్తి ఇగ పెరుగుతుంది. ఆ! ఇప్పుడంతా పిల్లల మాట అవును. వినకపోవడం అవును. ఇవన్నీ ఆ! దానికే వస్తున్నాయి. ఓహ్! అలా సిజేరియన్ చేయకూడదు. ఎఫెక్ట్. అందుకోసం ఇప్పుడు ఆ! మారింది కదా! అందరూ నేచురల్ డెలివరీకి మళ్ళీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అవును. ఇప్పుడు. సహజ ప్రసవం అని చెప్పి అవును. బోర్డులు కూడా పెట్టి చేస్తున్నారు. మళ్ళీ అగైన్ గోయింగ్ టు ఆర్గానిక్ లెవెల్. హ్మ్. ఓకే. ఎలాగైతే ఈ ఫుడ్ అంతా సింథటిక్ ఫుడ్ వదిలి అవును. ఆర్గానిక్ వెళ్తున్నారో హ్మ్. పీపుల్ విల్ గో బ్యాక్ టు దట్. సూపర్. అయితే గురుగారు
ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచం నిండా పుంకాను పుంకలుగా జ్యోతిష్యులు ఉన్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియట్లేదు. మళ్ళీ మీరు జ్యోతిషాలయం పెట్టి, స్కూల్ పెట్టి నేను పెద్ద ఫ్యాక్టరీ తయారు చేస్తా అంటున్నారు. ఏం జరగబోతుంది? ఫ్యాక్టరీ ఏమి లేదు. నేను మా పూర్వీకుల్లో ఉన్నదంతా అక్కడ వరకే ఉండిపోయింది. మా వరకే ఉండిపోయింది. ప్రజలకు పంచలేదు. ఓకే. నేను కొంచెం బయటకొచ్చి అందరికీ చెప్తున్నా. కొంతమంది ఏం చెప్పారంటే, ఇంకా మీరు ఇది అందరికీ నేర్పండి, రకరకాలుగా చేస్తున్నారు. ఎవరు చెప్పేది కొంతవరకే ఉంటది, అంతగా లేదు. మేము చెప్పినవి చాలా వరకు అని కనుక నేను 30 ఏళ్ల నుంచి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఒక రికార్డర్ నేను తయారు చేసుకున్నాను. అచ్చచ్చా! ఏ రకమైన లేటెస్ట్ ఈ రోజుకి ఈనాడు ఉన్న పరిస్థితులు బట్టి ఎలా వస్తుంది అని అది ఇంకొంతమందికి నేర్పుదాం. నేనైతే రోజుకు ఒక 5, 6 10 మందికో చెప్పగలుగుతాను. ఓకే. ఓకే. అటువంటిది ఇంకొక 10 మంది తయారంటే ఇంకో ఎక్కువ మంది చెప్పగలుగుతాను. నేను ఈ ప్రాక్టికల్‌గా ఆమె ప్రాక్టికల్ ఆస్ట్రాలజర్ ఏదున్నది అదే చూసి చెప్తాను తప్ప లేదు అనవసరమని నేను చెప్పను. సో అది ఇంకొంతమందికి నేర్పితే వాళ్ళు కూడా కొంతమంది చెప్తారనే ఉద్దేశంతో ఒక కోచింగ్ సెంటర్ పెట్టి చేరుతామని ఎక్కడ పెడుతున్నారు? ఇది హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో. ఓకే. ఓకే. అట్లాగే మీరు ఇది ఆశ్రమం కూడా ప్లాన్ చేస్తున్నారని విన్నాను. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా పరిహార ప్రక్రియలు అన్ని చెప్పాము. అందులో జపం, దానం, హోమం చెప్పాము. ఇప్పుడు అందరికీ తెలుసు ఈ కాలంలో జపం అందరూ అంత పెర్ఫెక్ట్ గా చేసేవాళ్ళు లేరు. అది చేయించుకుంటే ఎంతవరకు ఫలిస్తుందో తెలియదు. ఇంకా దానం అనేది ఏంటంటే మనం ఇచ్చిన దానం మనలోని పాపం పోవడానికి ఎదుటి వాళ్ళకి దానం ఇస్తాం. ఒక గ్రహం మనల్ని పీడిస్తుంది, కుజగ్రహం పీడిస్తుంది. ఆ కుజుడి సంబంధించిన ధాన్యం ఇంకొకరికి కందులు ఇమ్మన్నారు. ఆ దానగ్రహీత ఏం చేయాలంటే ఆయన తినాలి. ఆ పాప ఆయన పరిహారం చేసుకోవాలి. ఆ శక్తి ఉన్న వాళ్ళే తీసుకోవాలి. కానీ దానికి తగిన పూజలు అయినా ఆయన చేసుకోవాలి. అలా చేసుకోకుండా తీసుకుంటే ఆయనకి అది వికటిస్తుంది. మనం ఇచ్చిన ఫలితం కూడా మనకు రాదు. సో అందుకు నాకు తెలిసి అట్లా ఎవరు చేసుకున్నట్లేరే. మామూలుగా దానం తీసేవాళ్ళు తీసుకుంటారు తప్ప తీసుకోరాదు. ఎవరి దగ్గరైనా ఊరికే మనం ఏదైనా తీసుకున్నామంటే మళ్ళీ మన రుణగ్రస్తులం. ఏ జన్మలోనైనా మనం తిరిగి వెళ్ళగవాలి. ఏదైనా సరే చాలా మంది అందుకే దాన ధర్మాలు ఇప్పుడు చాలా మంది యోగులు ఏమి చేయకుండా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ కూర్చుంటారు, ఏమి చేయరు. వాళ్ళని భగవంతుడు 10,000 సంవత్సరాలు 20 అలాగే బతుకుతారు. ఎందుకంటే వీడి వల్ల ఉపయోగం ఏం లేదు. వచ్చినప్పుడు వస్తాడులే కానీ మిగతా వాళ్ళు పనులు చేస్తారు, పాప పుణ్యం చేస్తారు, వాళ్ళని తీసుకెళ్లి మంచి శుద్ధి చేసి పంపిస్తారు అట్లా అన్నమాట. అలాగే వాళ్ళు ఆ దానికోసమే ఉంటారు అన్నమాట. ఇంకా ఆఖరి ప్రక్రియ హోమం. ఈ హోమం అనేది కొంచెం ఖర్చుతో చూడుకున్నది. అదేంటి డైరెక్ట్ గా మనం హోమం వేస్తే అది దేవుళ్ళకి డైరెక్ట్ గా చేరుతుంది. సో అది అందరూ చేయించుకోలేరు, ఇప్పుడు అందరూ చూసుకుంటున్నారు. సో అందరూ చేసుకునే పరిస్థితులు లేరు గనక చాలా మంది ఏంటి ఇంకా ఇటువంటి ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయాలి, ఎంత తీసుకుంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం. అందుకు మేము ఒక ఆశ్రమం పెట్టి ప్రతి పౌర్ణమి నాడు నవగ్రహ హోమం. ఎవరైతే నవగ్రహాల పీడలో ఉన్నారో వారు మా దగ్గరికి వస్తే జాతకం పరిశీలించి వాళ్ళకి ఏ బాధ ఉందో చేసి ఆ నవగ్రహాల హోమం అందులో పాల్గొవచ్చు. అట్లాగే ఇంకా ఎక్కువ బాధ, ఇందాక మీకు చెప్పిన బాధ పీడ, ఆ పీడ ఉన్నదంటే పీడను వెడలు కొట్టేవాళ్ళు అమ్మవారు. సో అందుకోసం దశమాత ప్రతి అమావాస్యకి దశమాత హోమం చేసి ఎవరికైతే బాధ ఉన్నాయో వాళ్ళ తీసుకుని అఫోర్డబుల్ కాస్ట్ వాళ్ళు రావచ్చు. మాకు ఖర్చు ఎంత అవుతుందో చెప్తాం, వారు ఇవ్వగలిగింది ఇవ్వచ్చు. దాని ప్రకారం చూడవచ్చు. ఇళ్ళ దగ్గర నుంచి చూసుకునే వారు ఎంత అవుతో వాళ్ళు ఇవ్వచ్చు. ఏమి ఇవ్వలేనారు వాళ్ళు అక్కడ మీరే మాట్లాడతారా, మీ అసిస్టెంట్లు మాట్లాడతారా? అంటే మేము అప్పుడు మా ప్రేక్షకులు మీకు ఫోన్ చేస్తారు, సో మీరే మాట్లాడతారా? నేనే మాట్లాడతాను. మీరే మాట్లాడి పరిహారం ఎడ్యుకేషన్ వరకు దీని వరకు నేనే చెప్తారు. వాళ్ళకి అవసరమైందే చెప్తాం. అదేలేండి, అవసరమైతేనే. ఇట్ ఈస్ ఆపరేషన్ ఈజ్ లాస్ట్ రిసార్ట్. కరెక్ట్. హోమం అనేది ఆపరేషన్ లాంటిది. వారికి మందులతో తగ్గిపోద్దా, కొంతకాలం ఎక్కువ వేసుకుని టానిక్లు కావాలా, ఐవీస్ పెట్టాలా, ఆపరేషన్ చేయాలి. అదనమాట. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ స్టెప్, అల్టిమేట్ స్టెప్. అవసరమైతేనే చెప్తాం. ఈ రకమైన చేయాలని మా ఉద్దేశం. ఆ ప్రయత్నంలో ఉన్నాము. థ్యాంక్ యూ గురుగారు. నిజంగా అంటే చాలా మంది జ్యోతిష్యులతో నేను మాట్లాడాను కానీ సమగ్రంగా, సహేతుకంగా, సశాస్త్రీయంగా నాకు కూడా అర్థమయ్యేలాగా చెప్పారు. నాకు చాలా మంది చెప్తుంటే ఏం అర్థం కాదు, అవునా గురుగారు అంటుంటారు, కానీ మీరు చెప్తుంటే నాకు చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ. సో మన ప్రేక్షకులకి ఇంకా వాళ్ళ సమస్యలు ఏమంటే కింద కామెంట్లో రాస్తారు. సో మళ్ళీ ఒక సెషన్లో మనం వాటికి కూడా పరిష్కారం చెప్పే ప్రయత్నం చేద్దాం గురుగారు. ఇది దైవ కృప. పలికేడిది భాగవతమట, పలికించుడు వాడు రామభద్రుడు అంట. పలికిన భగవంతుడు ఎందుకో నన్ను నేను చెప్పాను మీకు. మౌనం జ్ఞానం, వాక్ మేధ, మూర్ఖం యాజ్యం, యుద్ధం పశువు. మౌన జ్ఞానం ఉన్నవాడు మౌనంగా ఉంటాడు, ఏం చేయడు. నాకు నేనే తెలివైన వాడిని, తెలివిందన్నవాడు వచ్చి మాట్లాడాడు, వాక్ మేధ. మూడోవాడు మూర్ఖుడు, వాదిస్తాడు, అదే కరెక్ట్ అని వాదిస్తాడు. ఆఖరుడు యుద్ధం పశు లక్షణం, ఎదుటివాడి బలం చూడకుండా పెట్టుకోడు. సో నేను ఒక స్టెప్ కిందకి దిగా.
ఇంతకాలం జ్ఞానంగా మౌనంలో ఉన్నాను. భగవంతుడు ఎందుకు నన్ను ఒక స్టెప్ కిందకి దించాడు. Yes. మళ్ళీ నేను పై దించడం కాదు, అది అందరికి అంటే మీ జన్మకి కారణం అదే అయి ఉంటుంది. అదే అందుకోసమే నన్ను మీరు ఇలా- ఎందుకు వచ్చారో ఇప్పుడు ఆ పనిలో అదే ఉన్నారు. నాకు అర్థమైంది. నా గ్రూప్ 1 ఇచ్చుంటే నేను ఐ వుడ్ బి సమ్వేర్ ఎల్స్. అవును అదే ఉద్యోగంలో కంటిన్యూ ఐ వుడ్ బి సమ్వేర్ ఎల్స్. అవును నన్ను నాకు పోగొట్టాడు, ఈ దారి చూపించాడు. ఇచ్చాడు, కరెక్ట్. అందుకు అంటే నువ్వు వీళ్ళకి చెయ్యి అని ఆయనే మీ వంశ పారంపర్యంగా వస్తుందాన్ని నువ్వు చెయ్యి, ఇంకా కొనసాగించాలి. ప్రజలకు Yes. అందజేయని చేసి ఆ ప్రయత్నంలో నేను చేస్తున్నాను. ఎంతవరకు సక్సెస్ చేస్తాడో భగవంతుడు అన్నాడు.